స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 39వ సర్గ. దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. మునికుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకం చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముణ్ణి నారచీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కున్నాడు. దుఃఖంతో తల వంచుకొని కూర్చున్నాడు. పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లిదండ్రుల వద్ద నుండి విడదీసి ఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి? రాముడు మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈనాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్య ప్రజలందరూ బాధపడుతున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా అని తనలో తానే కుమిలిపోతున్నాడు. ఇంకా తప్పదని సుమంత్రుని చూచి, సుమంత్ర, రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముణ్ణి అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యంలో విడిచిపెట్టు. సుమంత్ర, మనిషి మంచివాడుగా ఉండవచ్చు, కానీ అతి మంచివాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏం చేస్తాం? నేను నా భార్య మాట విన్నాను, రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాలు పాలయ్యింది అన్నాడు దశరథుడు. రాజాజ్ఞ మేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకుని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. రామ, రథము సిద్ధముగా ఉంది అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు. సీత అరణ్యములలో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో అన్ని సంవత్సరములకు సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకునిరా అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు, ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాట్లాడకుండా పూర్వం మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకుంది. సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడల్ని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అమ్మా సీత, సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు, నీచస్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. భర్త పట్ల ఏమాత్రమూ గౌరవం చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావం. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటి వారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరు క్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు. కానీ శీలవంతులు, సత్యవ్రతులు, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నా వారిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతం అడవులలో ఉన్నాడని రాముణ్ణి అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముణ్ణి నిందించకు. భర్తయే పతికి దైవము. నీవు రాముణ్ణి దైవ సమానుడిగా భావించాలి అని పలికింది కౌసల్య. అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. నన్ను సాధారణ స్త్రీ అని, దుష్ట స్వభావము కల స్త్రీ అని ఎందుకు అనుకుంటున్నారు? నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు. తల్లి గాని, తండ్రి గాని, కుమారుడు గాని, కుమార్తె గాని స్త్రీకి పరిమితమైన సుఖము, ఆనందము కలిగించగలరు. కానీ భర్త మాత్రము జీవితాంతము భార్య సుఖాన్ని, ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు, గౌరవించదు. స్త్రీలకు భర్తయే దైవము. ఆ విషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింత పెట్టుకోవద్దు అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్య మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయమైంది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకుంది. రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, నీవు ఎంత మాత్రమూ దుఃఖపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవు మాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. 14 సంవత్సరములు అంటే ఎంతసేపు ఇటే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకొని నీ కళ్ళ ముందు ఉంటాను అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు. తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంక చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. తల్లులారా, నాకు మీతో ఉన్న పరిచయం చేత గాని, లేక నా అవివేకం వలన గాని, తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి అని అందరికీ నమస్కరించాడు.
రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోధించారు. అలాగే రాముణ్ణి ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళ వాయిద్యములతోనూ వేదమంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.